గుడ్ మార్నింగ్. ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ లేదా అబౌట్ యాంటీబాడీ అని ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ చాలా సింప్లిఫైడ్గా మీకు మరొకసారి చెప్పదలుచుకుంటున్నాను అన్న. ఇక్కడ ఏంటంటే వెనెవర్ ఏ ప్యాథోజన్ ఎంటర్స్ ఇంటూ అవర్ బాడీ విల్ ప్రొడ్యూస్ antibodies specifically to kill that microorganism, that is a pathogen, or you can say antigen. So there are basically two types: antibodies which can freely move in the blood, or you can say plasma or lymph. అంటే మన శరీరంలో ఏవైనా మైక్రో ఆర్గానిజం ఎంటర్ అయిన తర్వాత మన బాడీ దాన్ని చంపడం కోసమని యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ యాంటీబాడీస్ బేసిక్గా 2 రకాలు. ఒక యాంటీబాడీ పూర్తిగా ఐసోలేటెడ్ అయిపోయి తనీగా మన యొక్క బ్లడ్లోని ప్లాస్మా పార్ట్ తర్వాత లింఫ్ పార్ట్లో ఫ్లో అవుతూ ఉంటుంది ఒకటి. రెండో రకం ఏంటంటే బి సెల్స్ పైన అతికించబడి ఉంటుంది. సో 2 యాంటీబాడీస్ అవి. నెక్స్ట్ ఇప్పుడు మనకి స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ అన్నప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు దాని ఏమంటారంటే రోడ్నీ పోర్టర్. ఆయన యొక్క ప్రకారము ఒక యాంటీబాడీస్ 2 రకాలని చెప్పాను కదా. ఒకటి ఫ్రీగా ఫ్లో అవుతున్నటువంటి వై షేప్డ్ యాంటీబాడీ, ఒకటి ఫ్రీగా పోతుంది. ఇంకోటి ప్లాస్మా సెల్ పైన అతికించబడి ఉండేటటువంటి ఇంకొక రకమైనటువంటి యాంటీబాడీ. 2 టైప్స్ యాంటీబాడీ. సపరేట్గా యాంటీబాడీ ఫ్లో అవుతూ ఉంటుంది ఒక యాంటీబాడీ, ఇంకొకటి బి సెల్స్ పైన అటాచ్ అయి ఉంటుంది. ఇది 2వ రకం. దీన్ని ఏమంటారంటే సర్ఫేస్ యాంటీబాడీస్, ఆర్గన్సే అడెసివ్ యాంటీబాడీస్ ఫిక్స్డ్గా ఉంటుంది. 2 రకాలు అయిపోయింది. ఇప్పుడు యాంటీబాడీ స్ట్రక్చరు చెప్పినటువంటి వ్యక్తి పేరు రోడ్నీ పోర్టర్. ఇక్కడ మనకి వై షేప్ చెప్పాడు. ఈ వై షేప్లో ఏముంటుందంటే 2 చైన్స్ ఉంటుంది. 2 చైన్స్లో ఒకటి హెవీ చైన్, ఇంకోటి లైట్ చైన్. దీనికన్నా ముందు ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ ఏంటంటే మీకు ఇంత ముందు ఒకసారి చెప్పాను. ఏంటది? వై షేప్డ్ యాంటీబాడీ ఒక సైడ్ ఏమో బి సెల్స్కి అటాచ్ అయి ఉంటే ఇంకొక సైడ్ వచ్చి యాంటీజెన్కి అటాచ్ అవుతుంది. ఆ ఇంకొక సైడ్ ఏదైతే అటాచ్ అవుతుందో దాన్ని ఏమంటారంటే పారాటోప్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ యాంటీజెన్తో అటాచ్ ఉంటుంది, ఇక్కడ బి సెల్ ఉంటుంది. సో ఇది బి సెల్. ఒకవేళ బి సెల్ ఉంటే బి సెల్, లేదంటే ఇది వేరు. ఇక్కడ చూడండి, ఇక్కడ పారాటోప్ అంటే ఆ యొక్క యాంటీజెన్తో మైక్రో ఆర్గానిజంతో అటాచ్ అయి ఉంటే దాన్ని పారాటోప్ అంటారు. నెక్స్ట్ వై షేప్ అని చెప్పాము. ఈ వై షేప్ చూసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 చైన్స్, 2 ఐడెంటికల్ చైన్స్. టోటల్గా చెప్పాలనుకుంటే 4 పాలీపెప్టైడ్ చైన్స్. ఈ పాలీపెప్టైడ్ చైన్స్లో 2 చైన్స్, అన్ని చైన్స్ ఐడెంటికల్. ఎలాగంటే 2 హెవీ చైన్స్ ఐడెంటికల్, 2 లైట్ చైన్స్ ఐడెంటికల్. 2 హెవీ చైన్స్ ఐడెంటికల్, 2 లైట్ చైన్స్ ఐడెంటికల్. ఈ ఐడెంటికల్ చూడండి, ఇది వై షేప్, ఇది హెవీ చైన్. దీన్ని ఏంగా గుర్తిస్తారంటే H2గా, అవునా? అవి 2 అని. లైట్ చైన్స్ ని L2గా చెప్తాను. హెవీ చైన్స్, లైట్ చైన్స్. ఇది దీని గురించి. సో మనకి స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీస్లో ఒకటి రోడ్నీ పోర్టర్ అనే సైంటిస్ట్ చెప్పాడు. వై షేప్లో ఉంటుంది. దీంట్లో 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటుంది. 4 ఐడెంటికల్ చైన్స్ అంటారు. అంటే 2 లైట్ చైన్స్, 2 హెవీ చైన్స్ ఉంటుంది. దీంట్లో 2 స్పెసిఫిక్ పార్ట్స్ ఉంటాయండి. ఒకటి ఇక్కడ చూడండి, యాంటీజెన్ బైండింగ్ సైట్స్.
బైండింగ్ సైట్ అంటారు. నెక్స్ట్ ఇది ఆ యొక్క యాంటీబాడీ దట్ ఈస్ బి సెల్స్ కి ఒకవేళ అటాచ్ అయితే దాన్ని ఆ స్ట్రక్చర్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్గా వై షేప్లో ఇంకొకటి, ఈ వై షేప్ స్ట్రక్చర్లో ఒకటి ఫ్రాగ్మెంట్ యాంటిజెన్ బైండింగ్ సైట్, పైది ఫ్రాగ్మెంట్ యాంటిజెన్ బైండింగ్ సైట్, రెండోది ఫ్రాగ్మెంట్ సెల్ బైండింగ్ సైట్. ఫ్రాగ్మెంట్ సెల్ బైండింగ్ సైట్ అంటే మీకు ఎందుకు చెప్పాను కదన్నా, ఒకవేళ బి సెల్ ఉంటే ఇలా ఉండి ఆ యాంటీబాడీ ఇక్కడ అడుగుతుంది, కాబట్టి దీన్ని ఏమంటారంటే ఫ్రాగ్మెంట్ సెల్ బైండింగ్ స్టేజ్, సెల్ బైండింగ్ సైట్. ఇక్కడ యాంటీజెన్ అతుక్కుంటుంది కాబట్టి ఫ్రాగ్మెంట్ యాంటీజెన్ బైండింగ్ సైట్స్. సో ఆ రెండింటికి అది తేడా. ఇంకో క్వశ్చన్ అడిగారు. సో ఈ యాంటీబాడీస్లో కూడా రకరకాలు ఉన్నాయి. దట్ ఈస్ ఐజీ డిఈజి జిడిఈ అనేది మోనోమెరిక్ అంటే ఒకే టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిగి ఒకే రకమైనటువంటి ఆటమ్స్ కలిగినటువంటి ఒక మాలిక్యూల్ అంటారు. ఇంకోటి డైమెరిక్ అంటే ఐజిఏ టూ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కంబైన్ ఒక చోట ఉన్నట్టయితే దాన్ని డైమెరిక్ అంటారు. అలా కాకుండా 5 టైప్స్ ఉన్నట్టయితే దాన్ని పెంటామెరిక్, దట్ ఈస్ ఐజిఎం. సో ఇలా యాంటీబాడీస్లో 3 రకాలు ఉన్నాయి అని చెప్పడము, దాని స్ట్రక్చర్ అని చెప్తే అవి చాలు. దట్స్ అబౌట్ యాంటీబాడీ స్ట్రక్చర్. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ బేస్ పాయింట్ ఆఫ్ లో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎదురు ఉందంటే బి సెల్స్. ఈ బి సెల్స్ లింఫోసైట్స్ అనేవి ఏంటంటే బి లింఫోసైట్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. ఇవి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఫస్ట్ పాయింట్ అవి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. సెకండ్ పాయింట్ దీస్ కెన్ అటాచ్ టు ది ఫ్రీలీ ఫ్లోయింగ్ ఆర్ ఫ్రీలీ మూవింగ్ యాంటీజెన్స్. అంటే ప్లాస్మాలో కానీ లింఫ్లో కానీ మైక్రోబ్స్ ఆర్గానిజం ఏదైనా కానీ మూవ్ అవుతుంటే ఈ బి సెల్స్ అలాంగ్ విత్ ఇట్స్ యాంటీబాడీ ఇట్ బైండ్స్ టు ది యాంటీజెన్. అంటే ఇక్కడ చూడండి, బి సెల్ అలాంగ్ విత్ ఇట్స్ యాంటీబాడీ ఏం చేస్తుంది, ఇట్ బైండ్స్ విత్ యాంటీజెన్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది. సో బి సెల్ అనేది ఏంటంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత ఇట్ బైండ్స్ టు ది నెక్స్ట్ ఈ బి సెల్స్ ఏం చేస్తాయంటే ఫ్రీగా మూవ్ అవుతున్నటువంటి యాంటీజెన్స్తో ఇది బైండ్ అవుతుంది. దీని పూర్వత్వం చెప్పాలనుకుంటే ఇక్కడ ఈ యొక్క బి సెల్స్ ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే అడల్ట్స్లో అయితే బోన్ మ్యారో, అంటే పుట్టిన తర్వాత బోన్ మ్యారో నుంచి ఏర్పడుతుంది. పుట్టక మునుపు అయితే లివర్లో ఉత్పత్తి అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ బర్డ్స్ ఇచ్చాడు, అవునా, బర్సా ఆఫ్ ఫ్యాబ్రికస్. బర్డ్స్లో అయితే బర్సా ఆఫ్ ఫ్యాబ్రికస్ నుంచి ఈ బి సెల్స్ ఉత్పత్తి అవుతాయి. అంటే మనిషి బాడీలో బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అవుతుంది ఈ యొక్క బి సెల్స్. అదే చిన్నప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఫీటస్లో అయితే లివర్లో ఉత్పత్తుంది. ఈ 3 కాన్సెప్ట్ అర్థమైన తర్వాత దీంట్లో ఈ బి సెల్స్ అనేవి, అవునా, మెచ్యూర్ అయిన తర్వాత, అంటే బి సెల్స్ మెచ్యూర్ అయిన తర్వాత దీన్ని ఇమ్యూనో కాంపిటిటివ్ బి సెల్స్ అంటారు. అంటే బి సెల్స్ మెచ్యూర్ అయిన తర్వాత దాన్ని ఇమ్యూనో కాంపిటిటివ్ సెల్ అంటారు. ఈ ఇమ్యూనో కాంపిటిటివ్ సెల్ అనేది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చాయంటే అది ఏంగా మారిపోతుందంటే ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్స్గా మారుతుంది. ఇప్పుడు ఈ ఫంక్షనల్ సెల్స్ ఏం చేస్తాయంటే 2 రకాలైనటువంటి సెల్స్ ఉత్పత్తి చేస్తాయి. దాన్నే మెమరీ సెల్, ప్లాస్మా సెల్. మెమరీ సెల్ అంటే లాంగ్ లీవ్డ్, దాంట్లో మొత్తం ఒక యాంటీజెన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తము ఆ మెమరీ సెల్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ప్లాస్మా సెల్ ఏం చేస్తుందంటే వెంటనే ఆ యాంటీజెన్ చంపడానికి కావాల్సినటువంటి ఆ యొక్క యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇజ్ ఇట్ రైట్? సో మనకు కావాల్సింది ఏంటంటే
ఒకటి బి సెల్స్ మెచ్యూర్ అయిన తర్వాత అది ఇమ్యూనో కాంపిటేటివ్ సెల్ అంటారు. అది సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏంటి, సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే ఏంటి. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే మన యొక్క బోన్ మ్యారో, థైమస్, ఈ రెండు ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్, బోన్ మ్యారో, థైమస్. అదే సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే లింఫ్ నోడ్స్, అపెండెక్స్, బర్సా ఫ్యాబ్రికస్, పేయర్స్ మ్యాచ్ అది ఇంటెస్టైన్లో ఉంటుంది. అపెండెక్స్, ఇవన్నీ కూడా సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్. ఎప్పుడైతే మెచ్యూర్ బి సెల్స్ ఈ యొక్క సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ కల్లా వెళ్తాయో అవి ఏంగా మారుతాయంటే ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్స్గా మారి రెండు రకాలైనటువంటి సెల్స్ని ఉత్పత్తి చేస్తాయి. దట్ ఈజ్ ప్లాస్మా సెల్, మెమరీ సెల్. మెమరీ సెల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది ఒక యాంటీజెన్ గురించి. ఫ్యూచర్లో ఒకవేళ సేమ్ టైప్ ఆఫ్ యాంటీజెన్ కానీ వచ్చినట్టయితే ఈ మెమరీ సెల్ ఏం చేస్తుంది, వెంటనే ప్లాస్మా సెల్స్ని ఉత్పత్తి చేసి ఆ ప్లాస్మా సెల్ నుంచి యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ కూడా త్వరగా జరిగిపోవడానికి కోసము. అది బి సెల్స్ ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్. నాన్న ఇమ్యూనిటీలో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఇన్నెట్ ఇమ్యూనిటీ. టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీలో రెండు రకాలు ఉన్నాయి, ఇన్నెట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. మనకి 4 మార్క్స్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే ఇన్నెట్ ఇమ్యూనిటీ. ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటే పుట్టుకతో వచ్చినటువంటి రోగ నిరోధక శక్తినే ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటారు. దీన్ని ఏమంటారంటే ఇంకో విధంగా కూడా నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. అంటే మన చేతిలో కత్తి ఉంది, మన ఎదురుగా సింహం వస్తుందో, కుక్క వస్తుందో, ఏమొస్తుందో తెలియదు, చేతిలో మాత్రం ఒక కత్తి ఉంది. అంటే ద ఇమ్యూనిటీ విచ్ ఎవర్ అక్వైర్డ్ బిఫోర్ ఎనీ కాంటాక్ట్ విత్ ఎనీ మైక్రో ఆర్గానిజం. అంటే మన శరీరంలోకి ఎటువంటి మైక్రో ఆర్గానిజం రాక మునిపే మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తినే ఇన్నెట్ ఇమ్యూనిటీ. ఈ ఇన్నెట్ ఇమ్యూనిటీ రావడానికి 4 ప్రధానమైనటువంటి మార్గాలు ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ పరంగా చూసుకున్నట్టయితే మన శరీరం పైన ఉన్నటువంటి స్కిన్నే. ఈ స్కిన్ ఏం చేస్తుందంటే బయట నుంచి ఎటువంటి సూక్ష్మజీవులు మన శరీరంలో రాకుండా మళ్ళీ కాపాడుతూ ఉంటుంది. స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్, యూ కెన్ సే లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ విచ్ ఈస్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ ఫ్రమ్ జెమ్స్ ఇన్వైడింగ్. అంటే సూక్ష్మజీవులు లోపల రాకుండా అడ్డుపడుతూ ఉన్నటువంటిది ఒకటి. ఇంకొకటి మన యొక్క ట్రాకియా కానీ, బ్రాంక్యూల్స్లో కానీ, ముక్కులో కానీ మ్యూకస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మ్యూకస్ ఏమన్నా ఈసోఫాగస్ ఎక్కడైనా సరే మ్యూకస్ అనేది ఏం చేస్తుందంటే దాని దగ్గరికి వచ్చినటువంటి మైక్రోబియల్ ఆర్గానిజంని అటాచ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని స్వీప్ చేసి పడేస్తుంది విత్ ఇట్స్ సీలియేటెడ్ ఎపిథీలియము. అవునా? సో మ్యూకస్ అనేది ఏమవుతుందంటే మనం ట్రాకియా కానీ, బ్రాంక్యూల్స్లో కానీ, ఈసోఫాగస్లో కానీ ఎక్కడైనా కానీ సరే ఆ ఎక్సిలేటెడ్ ఎపిథీలియం ఏం చేస్తుందంటే వచ్చినటువంటి మైక్రోబియల్ ఆర్గానిజంని అటాచ్ చేసి బైండ్ చేసి దాన్ని స్వీప్ చేసిపోతుంది. ఇది ఫిజియలాజికల్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. ఫిజియలాజికల్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే మన శరీరంలో ఫర్ ఎగ్జాంపుల్ నాలిక పైన ఏదైనా దుమ్ము పడిందంటే మన నాలిక ఏం చేస్తుందంటే వెంటనే ఎంగిలి ఊరించి ఆ ఎంగిలి ఊరిన తర్వాత దాన్ని మనం బయటికి తుఫూను ఊస్తాం. అప్పుడు ఏమైపోతుందంటే నోట్లో పడినటువంటి ఆ యొక్క, ఇంకా చెప్పాలంటే మీరే చూడండి, పొరపాటున మన నోట్లో ఈగ కానీ లేదా దోమ పోతే మనం ఏం చేస్తాము, నోట్లో ఎంగిలి ఊరుతుంది, ఆ దోమ బయటకు వచ్చేంత వరకు మనం ఎంగిలి ఊస్తూనే ఉంటాం. అదొక టైప్. రెండో టైప్ చూడండి, మన ముక్కులో దుమ్ము పడిందంటే వెంటనే మనం అనేక మార్లు తుమ్ముతాము. ఎందుకు తుమ్ముతామంటే ఆ ముక్కులో ఉండే డస్ట్ మొత్తము బయటకు పోయేంత వరకు తుమ్ముతాము. ఇజ్ ఇట్ రైట్? అలాగే మన బాడీలో చర్మం పైన సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ కూడా ఏం చేస్తాయంట, సీబమ్ ఆయిల్ సెక్రెట్ చేసి తద్వారా కూడా బాడీ టెంపరేచర్, బాడీ యొక్క pH 3 to 5 చేసి, అంటే అసిడిక్ కండిషన్ క్రియేట్ చేసి తద్వారా ఇట్ స్టాప్స్ ఆర్ కెన్ సే రెడ్యూసెస్ మైక్రోబియల్ మల్టిప్లికేషన్. అంటే ఆ మైక్రో ఆర్గానిజం యొక్క గ్రోత్ని ఏం చేస్తుంటా, తగ్గిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, దట్ ఈస్ మన కంట్లో
ఏదైనా డస్ట్ పడితే మనకి వెంటనే నీళ్ళు ఊరుతుంది. ఆ నీళ్ళు ఊరే టైంలో ఒక ఎంజైమ్ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ లైసో ఎంజైమ్ అంటారు. ఈ లైసో ఎంజైమ్, సో ఈ లైసో ఎంజైమ్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటంటే సూక్ష్మ జీవాలు ఏమైనా ఉంటే చంపడము. ఇక్కడ చూడండి అన్న, ఫిజియలాజికల్ ఎక్స్పర్ట్స్ అంటే బాడీ రియాక్టింగ్, బాడీ ప్రొడ్యూసింగ్, బాడీ సెక్రీటింగ్, ఐదర్ ఎంజైమ్స్ కావచ్చు, ఐదర్ సలైవా కావచ్చు, ఐదర్ సేబమ్ దట్ ఈస్ ఆయిల్ కావచ్చు, ఐదర్ స్వెట్ ఆల్సో, వాట్ ఎవర్ మే బి, రియాక్టింగ్ టు ఏ పర్టికులర్ మైక్రో ఆర్గానిజం ఇన్ ఆర్డర్ టు డెస్ట్రాయ్ ఆర్ డ్యామేజ్ ఆర్ అట్లీస్ట్ టు రెడ్యూస్ ఏ మల్టిప్లికేషన్. ఇది రెండో కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే సెల్యులార్ బ్యారియర్స్. అంటే మన బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీ సెల్స్ కావచ్చు, బి సెల్స్ కావచ్చు, కిల్లర్ సెల్స్ కావచ్చు, మ్యాక్రోఫేజెస్ కావచ్చు, ఇవన్నీ రకరకాలైనటువంటి సెల్స్ ఉన్నాయి. ఈ రకరకాలైనటువంటి సెల్స్ మన బాడీ లోపలికి వచ్చేసినటువంటి మైక్రో ఆర్గానిజంని చంపడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే ఏవి? బి సెల్స్, టీ సెల్స్, యాంటీబాడీస్ కావచ్చు, మ్యాక్రోఫేజెస్ కావచ్చు, న్యాచురల్ కిల్లర్స్ ఏవైనా కావచ్చు. ఈ సెల్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి మనకి ఆ యొక్క సూక్ష్మ జీవులను చంపడం కోసం. ఇది ఒక టైప్ ఆఫ్ రోగ నిరోధక శక్తి. నెక్స్ట్ లాస్ట్ది సైటోకైనిన్. ఇక్కడ సైటోకైనిన్ అంటే ఏంటంటే ఒక సెల్ లోపలికి ఒక బ్యాక్టీరియా కావచ్చు, ఒక వైరస్ కానీ వచ్చినట్టయితే ఆ సెల్ ఏం చేస్తుందంటే, ఇది ఒక సెల్, ఈ సెల్ లోపలికి ఒక బ్యాక్టీరియా వచ్చిందంటే ఈ సెల్ ఏం చేస్తుందంటే గ్రూప్ ఆఫ్ సాల్యుబుల్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అవునా? దాన్నే సైటోకైనిన్స్ అంటారు. ఈ సైటోకైనిన్స్ ఏం చేస్తుందంటే బయట ఉన్నటువంటి ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి ఆ టీ సెల్స్ కావచ్చు, బి సెల్స్ కావచ్చు, మ్యాక్రోఫేజెస్ కావచ్చు, ఏ సెల్స్ కైనా సరే, అంటే రోగ నిరోధక సంబంధించినటువంటి అన్ని సెల్స్కి ఇది చూపిస్తుంది, ఒరే నా సెల్ లోపల ఒక బ్యాక్టీరియా లోపలికి వచ్చింది అని తెలియపరుస్తుంది. ఎలా, ఏ రూపంలో అంటే ఆ సెల్ యొక్క సర్ఫేస్ పైన సాల్యుబుల్ ప్రోటీన్స్ అక్కడ ఏర్పడుతుంది. ఆ సాల్యుబుల్ ప్రోటీన్స్నే సైటోకైనిన్స్ అంటారు. సైటోకైనిన్స్ చూడగానే మిగతా సెల్కి అర్థమవుతుంది లోపల ఏదో బ్యాక్టీరియా, వైరస్ ఏదో లోపలికి ఉన్నట్టుంది అని అర్థమవుతుంది. సెకండ్ పాయింట్, ఇక్కడ ఏర్పడినటువంటి సైటోకైనిన్స్, ఇదే సైటోకైనిన్స్ పక్కన ఉన్నటువంటి ఇంకొక సెల్ పైన అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి ఏం చెప్తుందంటే, ఒరే నా సెల్ లోపల ఒక బ్యాక్టీరియా వచ్చింది, నీ సెల్ లోపల కూడా బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంది అని సిగ్నల్ ఇస్తుంది. తద్వారా ఆ సెల్ అలర్ట్ అయిపోయి ఆ సెల్ లోపలికి బ్యాక్టీరియా, వైరస్ రాకుండా అది ఏం చేసుకుంటుంది, కాపాడుకుంటుంది. ఎలాగైతే ఒక వీధిలో ఒకటి కరోనా వచ్చిందని చెప్పగానే పక్కన ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, తలుపులు వేసుకొని ఇంకా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా సైటోకైనిన్స్ అనేది ఏంటంటే, ఒకటి ఇన్ఫెక్టెడ్ సెల్ని బయట సెల్స్కి చూపించడము, అట్ ద సేమ్ టైం బయట ఆరోగ్యంగా ఉన్నటువంటి సెల్స్కి జాగ్రత్త పరచడము. ఇదే సైటోకైనిన్స్ ఉన్న లక్షణం.